కదా మొబైల్ భాగంలో గ్రామర్ తెచ్చుకున్న వాళ్ళు చదువుకున్నాం వాళ్ళందరూ చూస్తుంటే ఒకలా తెలుగులో 13వ క్వశ్చన్ లేదా 13వ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ పట్టిక గద్య భాగం నుంచి పేజ్ నెంబర్ 69 పేజ్ నెంబర్ 69 నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ 69 నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత 73 లో నుంచి లాస్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత 73 పేజ్ లో లాస్ట్ పారాగ్రాఫ్ లేదా 69 అంటున్నాం చూడండి నాని చెప్పాను 6 వచ్చేసి అక్కడ లిటిల్ అండమాన్ और कार निकोबार कितने किलोमीटर दूरी पर है 96 किलोमीटर दूरी ఉంది తర్వాత లాస్ట్ పేరాలో కూడా 73 పేరాలో కూడా 96 కిలోమీటర్ అని రెండు సార్లు మెన్షన్ చేసిన టెక్స్ట్ బుక్ లో ఆ రెండు పారాగ్రాఫ్లు చూసుకోండి ఇందులో నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది ఆ పారాగ్రాఫ్ మీరు నీట్గా రాసేస్తారు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదివి రాస్తారండి ఓకేనా ఈ పారాగ్రాఫ్ చూసుకుంటే రెండు సార్లు అంటే బాగా ప్రాక్టీస్ చేయండి లైన్ టు లైన్ క్వశ్చన్ అడుగుతాడు ఈజీగా అడుగుతాడు టకటక ఆన్సర్ రాసేస్తారు తర్వాత ఈ ఫస్ట్ మెయిన్ క్లియర్ ఒకవేళ ఇది కాకుండా ఇంకా అడిగితే మాత్రం పేజ్ నెంబర్ 60 లో వచ్చేసి జనవరి 26 అనేది డైరీగా एक पन्ना డైరీగా एक पन्ना లో వచ్చేసి 26 जनवरी 1931 अमर बनाने के लिए क्या क्या तैयारी की गई थी అంటే ఫస్ట్ పేరా కదా ఆ ఫస్ట్ పేరా ఒకసారి చూసుకోండి ఈ ఫస్ట్ పేరా ఎక్కడ చెప్పిన ఫస్ట్ పేరా ఇక్కడ చెప్తున్న ఫస్ట్ పేరా మీకు వచ్చేసి పారాగ్రాఫ్ లోనే ఇస్తారు లేదా 4 మార్క్స్ క్వశ్చన్స్ లానే డెఫినెట్ గా ఇస్తారు నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు నేను చెప్పేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మీకు ఒక్కోసారి ఏం చేస్తాడు పారాగ్రాఫ్ లో ఇక్కడ ఇచ్చి వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల గురించి ఇచ్చి క్వశ్చన్ కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా సేమ్ అదే రిలేటెడ్ అయ్యింది కాబట్టి మీరు ఈజీగా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ పారాగ్రాఫ్ లో రాస్తే కూడా సరిపోతుంది దాని టైం అయితే మాత్రం సేమ్ అట్లనే కూడా ఒకసారి మనం తనే ఇస్తాడు అక్కడ ఎగ్జామినర్ ఇస్తాడు 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అండమాన్ నికోబార్ కార్ నికోబార్ గురించి ఇస్తే ఈ పారాగ్రాఫ్ కూడా సేమ్ గా ఉంటే మీరు అది రాసేస్తే కూడా మనకి ఈజీగా ఇక్కడ ఒక 5 మార్క్స్ అక్కడ ఒక 4 మార్క్స్ 9 మార్క్స్ తనే ఎగ్జామినర్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మీరు కొంచెం చూసుకుంటారు ఓకేనా తర్వాత పేజ్ నెంబర్ 61 లో వచ్చేసి 11 గంటలకి మార్వాడి విద్యాలయ के बालिका पैराग्राफ ఆ पैराग्राफ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆ पैराग्राफ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ దాంట్లో పారాగ్రాఫ్లలో ఏదో ఒక పారాగ్రాఫ్ మనకి ఎగ్జామ్ లో రాబోతుంది అది మాత్రం మీరు బాగా చూసుకొని పోండి సరిపోతుంది అంటే చదవండి బస్ అంత అర్థం కాకపోయినా కూడా చిన్నగా చదవండి తర్వాత పేజ్ నెంబర్ 28 లో తోప్ అనే లెసన్ ఉంది కదా ఏ లెసన్ ఉన్నది తోప్ లెసన్ ఎవరు రాశారు వీరేన్ డగ్బార్ ఇక్కడ చూడండి డ ఏ సంఖ్యలో ఉంది 5 గా ఆగస్ట్ ఓకేనా 5 ఆగస్ట్ వచ్చేసి 1947 లో పుట్టినారు ఇది గుర్తుపెట్టడం మాత్రం అక్కడ తోపులో నుంచి అక్కడ మామూలుగా మనకి వచ్చేసి తోపులో నుంచి పద్యం ఇస్తారు ఓకేనా తోపులో నుంచి పద్యం ఇస్తాడు ఆ పద్యంలో 3 పద్యాలు ఉన్నాయి దాంట్లో 3 పద్యాల్లో ఏదో ఒకటి ఇస్తాడు ओके कंपनी बाग के मुहाने पर घर रखी गई है 1857 की तोप ओके ना इसकी मूर्ति है बड़ी संभाल विरासत में मिली साल में चमकाई जाती है कितने बार 2 बार ओके ना साल में चमकाई जाती है 2 बार नेक्स्ट कितना वाली पहला सुबह शाम कंपनी बाग के सुबह शाम द्वंद्व समास सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी केवल प्रयाणिक सुबह शाम कंपनी बाग में आते हैं बहुत से सैलानी उन्हें बताती है ये तो कि मैं बड़ी जबर అంటే मैं बड़ी जबर అంటే అహంకారంగా कि मैं बड़ी जबर उड़ा दिए थे मैंने अच्छे सुरमाओं को जजे वीरुలని सुरमाओं को अहंकारని वीरुలని उड़ा दिए थे मैंने अच्छे सिनेमाओं को जजे अपने जमाने में ఆ पैराग्राफ అనేది లేదా కింద ఒక पैराग्राफ ఉంది ఓకేనా వచ్చేసి अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी घोड़े पर सवारी कराने का समास
घुड़सवारी घोड़े पर सवार। अब तो बहरहाल छोटे लड़कों की घुड़सवारी अगर यह फारिंग ना हो, फारिंग అనేది ఖాళీగా ఉంటే, अगर यह फारिंग हो इसके भीतर, इसके अंदर बैठकर चिड़िया भी अक्सर करते हैं गपशप। शैतानी में वे कभी-कभी शैतानी में वे उसके भीतर भी घुस जाती है, खासकर गैरैया पिट्टा खासकर गैरैया। ओके ना। తర్వాత अब तो बहरहाल వచ్చేసి అక్కడ మనకి लास्ट కింద चाहे जितनी भी बड़ी हो तो एक दिन तो होना ही है उसका बंद। ओके ना। दरअसल अब तो दरअसल कितनी भी बड़ी हो तो ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఒకనొక రోజు ఏం కావాలి వాళ్ళ పని సమాప్తం అవ్వాల్సిందని చెప్పేసి ఆ పేరాగ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అందులో నుంచి మనం క్వశ్చన్ లేదా పేజ్ నెంబర్ 15 అవ్వాలి. పేజ్ నెంబర్ 15 లో మూడవ పద్యం వచ్చేసి మనకు మనుష్యతలో మూడవ పద్యమైన ఐదవ పద్యమైన ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్స్ ఉంటారు. అక్కడ మూడవ పద్యం ఉంది పేజ్ నెంబర్ 15 లో మూడవ పద్యం చూడండి ఏముంది వచ్చేసి మనకు सिद्धार्थ रंग ने दिया करस्ते तालबी तथा दतीशी ने दिया परागस्ते जालबी। उशीनर क्षितिज ने दिया समास दालबी। సారీ అలా అపద్యం నుంచి మనకు అడుగుతారు. లేకుంటే ఇది వచ్చేసి అక్కడ గౌతమ బుద్ధ సంబంధించినటువంటి 5th కూడా అడుగుతారు. ఆ రెండు చూసుకోండి, అందులో నుంచి కొంటున్నారు. ఓకేనా. తర్వాత అపఠిత అంట టెక్స్ట్ బుక్ లో లేనటువంటిది ఇవన్నీ 1 మార్క్ లో రాయాలి. ఒక వాక్యంలో రాయాలి ఇస్తుంది మీకు ఎగ్జామ్ లో. ఒక వాక్యం రాయాలి. ఇక్కడ గద్య భాగం అపఠిత గద్య భాగం నుంచి ఒక అనుచ్ఛేదం ఇస్తాడు. ఒక అనుచ్ఛేదం ఇది ఎక్కడ నుంచి ఇస్తాడంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో నుంచి మనకి హిందీ దివస్ గురించి కానివ్వండి అడుగుతారు. सितंबर 14 हिंदी दिवस 1949 हिंदी को राजभाषा के रूप में गौरवान्वित किया गई అని చెప్పిస్తారు. హిందీ భాష గురించి అడిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత త్యోహార్ మండప్ గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. భారతీయ జెండా గురించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో రైతుల గురించి కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్న ఉంటుంది. ఈజీగా ఉంటుంది ఇది కూడా. ఓకేనా. ఇవి వచ్చేసి మీకు బహు వికల్పీయ ప్రశ్న బై చాయిస్ అంటే మీకు 1 2 3 4 1 2 3 4 అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ మీకు. యు హావ్ టు చూస్ ద కరెక్ట్ వన్. అంటే చాలా ఈజీ ఉంటుంది ఇది. దీనికి ఆప్షన్స్ ఉండవు అక్కడ, కానీ దీనికి ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి? కరెక్ట్ గుర్తుపట్టి రాయాలి. చాలా ఈజీ ఉంటుంది. సేమ్ అపఠిత పద్య భాగం కూడా అంతే. అపఠిత పద్య భాగం కూడా అంటే లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో నుంచి ఏదో ఒక పారాగ్రాఫ్ పద్య భాగం ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. అది కూడా మనం రాయాలి. వచ్చేసి మీకు బహు వికల్పీయ ప్రశ్న 1 2 3 4 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి భాగం 2. భాగం 2 అయితే నెక్స్ట్ భాగం 3 చాలా చిన్నది. భాగం 3 లో పద్య భాగంలో నుంచి ఒక కవిపక్షం ఇస్తారు అబ్బాయి. పద్య భాగం నుంచి సారీ 2 కవిపక్షాలు ఇస్తారు. ఎన్ని ఇస్తారు అబ్బాయి? 2 సార్. ఒకటి వచ్చేసి పురాణి కవి. ఓకేనా. ప్రాచీన నవీన్. ప్రాచీన కవి ఎవరు వస్తారు ఇక్కడ? మీరాబాయి. ప్రాచీన కవిలో మీరాబాయి కూడా కవిరాజు. ఇద్దరిలో ఎవరో ఒక డెఫినెట్ గా ఇస్తారు. తర్వాత ఆధునిక కవిలో సుమిత్రానందన్ పంత్ కైఫియాజ్. సుమిత్రానందన్ పంత్ కైఫియాజ్. మీరు ఒకటి సుమిత్రానందన్ పంత్ చదవండి, మీరాబాయి గురించి చదవండి. ఈ రెండింటిలో ఒకటి డెఫినెట్ గా వస్తుంది. లేదు మీకు కొంచెం టైం ఉంటే కవిరాజ్ చదవండి, కైఫియాజ్ చదవండి. ఇక్కడ నుంచి మనకి 5 మార్క్స్ స్కోర్ చేస్తాం. ఇందులో నుంచి ఎన్ని మార్క్స్ అవ్వాలి? 5 మార్క్స్ స్కోర్ చేస్తాం. ఓకేనా. తర్వాత వచ్చేసి పేజ్ నెంబర్ 58 లో చాలా ఇంపార్టెంట్ ఇది. పేజ్ నెంబర్ 58 లో सीताराम शेख सरिया लेखक का परिचय दी जाएगा. लेखक का परिचय ఇచ్చి మధ్య మధ్యలో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ పెడతారు. మీరేం చేయాలి? చూస్ ద కరెక్ట్ ఆన్సర్. పారాగ్రాఫ్ లోనే ఉంటుంది. మీరు కరెక్ట్ చేసి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని మీరు ఫిల్ అప్ చేయాలి అంతే. చాలా ఈజీ ఉంటుంది కూడా. ఇది ఎవరు ఎక్కడ నుంచి ఇస్తారు? ఇది సీతారాం శేఖ్ సరియా గురించి మాత్రం పేజ్ నెంబర్ 58 లో సీతారాం శేఖ్ సరియా గురించి మాత్రం చదువుకొని పోతే అక్కడే ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఆన్సర్స్ మాత్రం రిక్తి స్థానంకి పూర్తిగా అంటే అది మీరు రాయగలగాలి. ఓకేనా. ఇది వచ్చేసి 17వ క్వశ్చన్ 18వ క్వశ్చన్. ఓకేనా. ఇంకొచ్చేసి మనకు భాగం 4. ఈ భాగం 4 లో 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ 19th క్వశ్చన్ ఉంది. 19th క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు? సాక్షిలో నుంచి ఫస్ట్ 4 పోయిందో ఒకటి ऐसी वाणी बोलिए मतलब आपका कोई अपना तल का शरीर और कोई सुखियो कस्तूरी कुंडली जो
सब अंधियारा मिट गया सब दीपक दिव्या माई नेक्स्ट दुनिया सब संसार है सोवे दुनिया का कभी है जाने और ఇది నాలుగు ప్రాక్టీస్ చేస్తే ఒకటి ఇస్తారు అబ్బాయి ఒకటి మీకు 4 కి 4 మార్క్స్ కంపల్సరీగా కావాలి అంటే ఏం చేయాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి అలా చెప్పాను అక్కడ బ్రూస్ లీ ఒక పొటెన్షియల్ చెప్తాడు ఏం చెప్తాడు బ్రూస్ లీ practice makes perfect I fear not the man who has practiced 10,000 kicks at a time, but I fear the man who has practiced one kick 10,000 times. ఎవరైతే ఒక పేజీని 10,000 వచ్చేసి అక్కడ ఒక బుక్ ని 10,000 సార్లు చదివితే వాళ్ళు సక్సెస్ కాదు. ఒక బుక్ ని 10,000 సార్లు చదివితే సక్సెస్ కాదు. ఒక పేజీని 10,000 సార్లు చదివితే ఒక పేజీని అబ్బాయి ఒక బుక్ ని కాదు ఒక పేజీని ఒక లైన్ ని 10,000 సార్లు చదివితే వాళ్ళే సక్సెస్ అని చెప్తారు అక్కడ. అది మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 17 లో పేజ్ నెంబర్ 17 లో కైసి మృత్యు సుమృత్యు है ఎలాంటి చావు మంచి చావు ఎలాంటి చావు మంచి చావు మనుష్యత పాఠంలో నుంచి ఎవరు చెప్పారు मैत्री शरण गुप्त के अनुसार कैसी मृत्यु सुमृत्यु है ओकेना తర్వాత సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అందులో పేజ్ నెంబర్ 17 లో ఫస్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 17 లో సెకండ్ క్వశ్చన్ उधार व्यक्ति की पहचान उधार व्यक्ति काइंडली पर्सन हाउ वी कैन फाइंड आउट द काइंडली पर्सन उधार व्यक्ति की सेकंड क्वेश्चन దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్ मनुष्य मात्र बंधु है मनुष्य मात्र बंधु है से क्या स्पष्ट होती है చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత కవి ने सबको एक होकर ఇది ఆరోది ఇది ఐదో క్వశ్చన్ ఇది ఆరో क्वेश्चन कवि ने सबको एक होकर चलने की क्यों कहा गया है అందరూ కలిసిమెలిసి ముందుకెళ్ళాలని కవి ఎందుకు అన్నారని చెప్పేసి మైత్రి శబ్దంలో నుంచి ఫస్ట్ చెప్పినవి రెండు చదవండి మీరు ఇంకా కొంచెం టైం ఉంటే మాత్రం ఈ 5th 1 6th 1 చూసుకుంటే ఇందులో నుంచి ఒకటి డెఫినెట్ గా వస్తుంది నో డౌట్ అబౌట్ 20 లో 4 చదివితే మీకు ఏదో ఒకటి రావచ్చు 20 లో 4 చదివితే ఒకటి రావచ్చు 22 లో చూడండి सर हिमालय का हमने एकर चीज की बिट सर कैफिया कर चले हम फिदा लो सर हिमालय के हमने न झुकने दिया हिमालय किस बात की प्रतीक है దేని సంకేతిస్తుంది హిమాలయ తల దించుకోవద్దు హిమాలయాలు మనం తల ఎత్తుకొని ఉండాలని చెప్పేసి కవి ఎందుకు అన్నాడు అలాగా మీరు 3-4 లైన్స్ రాస్తే సరిపోతుంది తర్వాత इस गीत में कौन सी गीत में कर चले हम फिदा गीत में धरती को दुल्हन क्यों कहा गया वेरी 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 इंपॉर्टेंट धरती को दुल्हन ఓకేనా दुल्हन అంటే పెళ్లి కూతురు అని ఎందుకు అన్నాడు दुल्हा అంటే పెళ్లి కూతురు दुल्हन అంటే పెళ్లి కూతురు क्यों कहा गया नेक्स्ट सर पर कफन बांधना सर पर कफन किस ओर संकेत करता है वेरी 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 इंपॉर्टेंट सर पर कफन बांधना किस ओर संकेत करता है ఇక్కడ ప్రతీక అన్న ఒకటే సంకేత అన్న ఒకటే అంటారు సంకేత అన్న ఒకటే ప్రతీక అన్న ఒకటే చిహ్నం ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ క్వశ్చన్ కూడా చూడండి అక్కడ इस गीत की कोई ऐतिहासिक पृष्ठभूमि है ऐतिहासिक అంటే ఏంటి ఇతిహాస ఏదైనా చరిత్ర ఉందా ఈ పాటకి ఏమైనా చరిత్ర ఉందా ఉంది ఆ చరిత్ర ఏంటి అని అడుగుతాడు అర్థమవుతుందా ఆ పాటకి కర్చలం ఏమైనా చరిత్ర ఉందా అంటే ఉంది ఆ చరిత్ర ఏంటి అంటే ఒక 4 వాక్యాలలో రాయాలి ఓన్లీ 4 లైన్స్ రాయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి 22 లో పేజ్ నెంబర్ 63 అబ్బాయి పేజ్ నెంబర్ 63 ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ जनवरी 1931 अमर बनाने के लिए क्या क्या तैयारियां की गई है ये में भी रेडी చేశారు రోడ్ అంతా మామూలుగా కట్టేశారు అలాగా కానీ सजावट की गई है रोड साफ करी है हर घर में झंडा लहराया गई है ओके ना ప్రతి ఇంట్లో కూడా జెండా అది రాస్తే సరిపోతుంది ఓన్లీ 4 లైన్స్ రాస్తే సరిపోతుంది నా पुलिस कमिश्नर की नोटिस और काउंसिल की नोटिस में क्या अंतर है पुलिस वाला नोटिस లో ఏముంది సుభాష్ చంద్రబోస్ కౌన్సిల్ లో నోటీస్ లో ఏముంది పులిస్ నోటీస్ ఏముంది ఎవరు పెట్టాలి పోలీస్ వాళ్ళు
మధ్యలో ఏముంటుంది? ఏమైనా సరే 4 గంటల 24 నిమిషాలకి జెండా వేయాలని చెప్పేసి దాంట్లో ఉంటుంది. ఆ రెండు రాస్తే చాలు. అలా రాస్తే మీకు ఇందులో వచ్చేసి ఇందులో నుంచి 4 మార్క్స్ స్కోర్ చేయాలి. నెక్స్ట్ ఈ 4th వన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి మీరు, థర్డ్ క్వశ్చన్ చదవాలి మీరు. పేజ్ నెంబర్ 22 లో ఫస్ట్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 23 లో మూడో క్వశ్చన్, పేజ్ నెంబర్ 23 లో నాలుగో క్వశ్చन। धर्म तल्ले की मोड़ पर जाने के बाद जुलूस क्यों टूट गई? जुलूस क्यों टूट गई? धर्म तल्ले వెళ్ళిన తర్వాత జనాలు అక్కడ నుంచి జులూస్ అంటే గ్రూప్ ఎందుకు విడిపోయింది? పోలీసులు అక్కడికి వచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ గ్రూప్ అనేది విడిపోయింది అని ఆ 4 వాక్యాలు రాస్తే అది కూడా సరిపోతుంది. ఓకేనా? ఇది 22 లో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది డెఫినెట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 కి ఏం చదవాలి మనం అంటే పేజ్ నెంబర్ 73 లో, పేజ్ నెంబర్ 73 లో ततारा वामीरो के त्यागमयी मृत्यु से त्यागम पूर्णितమైనటువంటి చావు వల్ల నికోబార్ में परिवर्तन आया। कैसी परिवर्तन आया? ఎలాంటి మార్పు వచ్చింది? ఎలాంటి మార్పు వచ్చింది? వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరైనా అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. చాలా ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ త్యాగం వచ్చేసి ఆ ఊరికి వచ్చేసి ఒక ఎదుగుదలలాగా ఉపయోగపడ్డది అని చెప్పేసి మనం రాయగలం అంతే. ఓకేనా? తర్వాత निकोबार के लोग तातारा को क्यों पसंद करते हैं? ఎందుకు తనని మెచ్చుకుంటారు? क्योंकि हर एक मदद के लिए उन्होंने आगे बढ़ता ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తుంటారు. ఎవరు? వాళ్ళ ఊరే కాకుండా పక్క వాళ్ళ ఊర్లో కూడా అతన్ని లైక్ చేస్తుంటారు. ఓకేనా? అందరూ మన వాళ్ళు అని చెప్పేసి తన ముందుకెళ్తారు కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తారు. నెక్స్ట్ ఓకేనా? ఇక్కడ మూడో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నాలుగో క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫస్ట్ 3 చదవండి, మూడో క్వశ్చన్ చదవండి, తర్వాత నాలుగో చదవండి. మీ దగ్గర ఇంకా టైం ఉంటే మాత్రం ఒకటోది రెండోది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ततारा तलवार के बारे में, तलवार के बारे में लोगों का क्या मत था? ఏమనుకునే వాళ్ళు? అతని గట్టిగా మామూలు గట్టిగా ఉంటుంది. చెక్కతో చేసినైనా కూడా దాంట్లో ఏమో మహిమలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. తను ఎప్పుడు తన బ్యాక్ సైడ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఉపయోగించాడని చెప్పేసి పదాలు రాస్తున్నావు రాస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్ చూడండి. वामीरो ततारा को भेरुकी से क्या जवाब दी? भेरुकी से అంటే గట్టిగా మామూలుగానే అరాగెన్స్ అన్న కోపంతో ఏమని చెప్తుంది? तुम कौन हो? इस तरह चिल्लाने की, इस तरह से घमंड करने की क्या मतलब है? ఎందుకు ఇలా సతాయిస్తున్నావు? నీకు తెలియదా ఒక మా ఊరు అమ్మాయిలు ఈ ఊరు అమ్మాయిలతో మాట్లాడొద్దని? ఏ ఊరు వాళ్ళది? వామిరోది ఏ ఊరు? लपति ततारारी पासा ये उतरने लपति पासा ఓకేనా? బేరుకి से గట్టిగా కసిచుకొని ఏమంటాడు ఇక్కడ? తతారా ఏమంటాడు? आप गाना क्यों रोक गए? आप गाना क्यों रोक गए? गाओ ना, आप गाना क्यों रोक दी? गाओ ना, बहुत अच्छा है, बहुत सुंदर है, मीठी आवाज है आपकी, गाओ गाओ అంటాడు. ఆయన ఏమంటాడు? అసలు ఎవరు నీ పేరెంట్ అని అడుగుతాడు. మనోడు ఏమంటాడు? आप गाना क्यों बंद किया అని అడుగుతాడు. ఆమె కోపం వస్తుంది అన్నమాట. ఏం సమాధానం చెప్తుంది అనేది ఆయన రాయమన్నాడు. ఓకేనా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 లో ఇది వచ్చేసి 113 పేజ్ నెంబర్ 113. పేజ్ నెంబర్ 113 లో వజీర్ అలీ కే అఫ్సానే సుంటారు. అబ్బాయిలో వజీర్ అలీ అన్న ఒకటే, తర్వాత సవార్ అన్న ఒకటే. సవార్ అన్న కూడా ఒకటే, చూడండి కన్ఫ్యూజ్ కావద్దు. వజీర్ అలీ అన్న ఒకటే, సవార్ అన్న కూడా ఒకటే. సవార్ అంటే కూడా సవాల్ చేసేవారు. వజీర్ అలీ కే అఫ్సానే అంటే కథలు. ఇక్కడ చూడండి అఫ్సానే అంటే ఏంటి? స్టోరీస్. वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आती थी? रॉबिन हुड కూడా పేదలకు అంటే ధనవంతుల దగ్గర ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి పేదలకి పంచుతా ఉంటాడు. వజీర్ అలీ కూడా సేమ్ అదే చేస్తుంటాడు. कर्नल की रॉबिन हुड की याद क्यों आती है? क्योंकि जिसने ऐसा करते हैं उसी प्रकार वजीर अली ने भी वैसा करने लगता है, इसीलिए उसकी याद आती है. రాబిన్ హుడ్ అనేటువంటి వ్యక్తి గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదన, ధనికుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా కొల్లగొట్టి పేదలకు ఇస్తుంటాడు. అప్పుడు చాలా ఫేమస్ అన్నమాట. తనలాగానే వజీర్ అలీ కూడా అనుకుంటున్నాడు. ఎవరు అనుకుంటున్నారు అక్కడ? కర్నల్. ఎవరు అనుకుంటున్నారు అక్కడ? కర్నల్. ఆ
क्वेश्चन చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ సాదత్ అలీ కౌన్ థా సాదత్ అలీ కౌన్ థా ఎవరి సాదత్ అలీ ఆసిఫుద్దీన్ దౌలా కే భాయి ఆసిఫుద్దీన్ ఇక్కడ చూడండి సాదత్ అలీ కౌన్ థా ఆసిఫుద్దీన్ దౌలా కే భాయి థా ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది ఓకేనా वे వచ్చేసి वे वजीर अली के पैदाइश को अपने मौत वजीर अली के पैदाइश को अपने मौत क्यों समझता था वजीर अली పెరుగుతూ ఉంటే తన చావు దగ్గరకు వస్తని ఎందుకు అనుకుంటున్నాడు తన చావు దగ్గరకు వస్తని ఎందుకు అనుకుంటున్నాడు అని చెప్పేసి అది రాయాలి ఓకేనా నెక్స్ట్ రాసుకోండి नेक्स्ट सादत अली को अवध के तख्त पर बिठाने के लिए अवध అంటే ఏం చదవడం మరి ఇక్కడ अवध అంటే సాకేత్ అన్న ఒకటే అవధ్ అన్న ఒకటే ఫైజాబాద్ అన్న ఒకటే కౌశల్ అన్న ఒకటే చెప్పాను మనం చెప్పేటప్పుడు అవధ్ అన్న ఒకటే అయోధ్య అన్న ఒకటే రాముని పవిత్ర జన్మస్థానం सादत अली को अवध के तख्त पर बिठाने के पीछे कर्नल का क्या मकसद था कर्नल ये भी सादत अली को अवध का तख्त ఈ సాదత్ అలీకి హెల్ప్ చేస్తుంటారు ఎవరు కర్నల్ ఈ సాదత్ అలీ కర్నల్ కి 10 లక్షల డబ్బులు ఇంకా భూమి అవన్నీ కూడా ఇచ్చింటాడు ఇచ్చి ఏం చేయమని చెప్పింటాడు వజీర్ అలీ పట్టుకోమని చెప్పింటాడు వజీర్ అలీ పట్టుకోమని అందుకే ఈ కర్నల్ ఏం చేశాడు వజీర్ అలీ పట్టుకోవడానికి నేను చేస్తూ ఉంటాడు అక్కడ రాస్తాను నెక్స్ట్ సవాల్ లాస్ట్ క్వశ్చన్ ఇది ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఓకేనా ఇది పేజ్ నెంబర్ 113 లో కదా ఇది పేజ్ నెంబర్ 114 లో ఉంటుంది 114 లో पेज नंबर 114 लो फिफ्थ क्वेश्चन ओके ना सवाल जाने के बाद कर्नल क्यों हक्का बक्का रह गया మనకి ఎగ్జామ్ లో హక్కా బక్కా రह गया టెంట్లో వచ్చి నేనే వచ్చేసి వజీర్ అని చెప్పేసి అవాక్ పేచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు భయపడి ఏమనుకుంటున్నా వెళ్ళిపోతాడు ఎవరు కర్నల్ ఓకేనా అక్కడ వరకు మనకు ఇక్కడ వరకు మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటివి క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా పేజ్ నెంబర్ చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 136 అబ్బాయి पेज नंबर 136 లో హైహర కాకా కో ఇది మాత్రం చదవండి రెండో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది చదవండి మీరు హరిహర काका को मेहनत और अपने भाई एक ही श्रेणी में क्यों लगता था इसका जमीन का వాళ్ళు కూడా ఆయన జమీన్ లాక్కోవాలని చూస్తుంటారు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు కూడా జమీన్ లాక్కోవాలని చూస్తుంటారు కాబట్టి ఇద్దరు ఒకటిగా కనబడుతున్నారు ఎవరిలో మంచిగా కనబడదు ఫస్ట్ ప్రేమ చూపిస్తారు తర్వాత ఆస్తి లాగా చూస్తుంటారు అదొక క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి అన్పఢ్ హోతే హుయే కి అన్పఢ్ అంటే నిరక్షర ఓకేనా చదవలేకున్నా కూడా హరిహర కాకా దునియా కి బెహతర్ जानते हैं చదువున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు చాలా లోక జ్ఞానం ఉంటుంది ఓకేనా ఇప్పుడు చదువున్న వాళ్ళైతే బస్సు చూస్తే టక్కనెక్కి కూర్చుంటారు చదువులేని వాళ్ళైతే 10 సార్లు పోయి అడుగుతారు ఈ బస్సు ఎక్కడికి పోతుంది అని 10 మందిని అడిగి కూర్చుంటారు కరెక్ట్గా చదువులేని వాళ్ళు కరెక్ట్గా కూర్చుంటారు కానీ చదువు వచ్చినవాడు ఏం చేస్తున్నాడు వాడు చక్కవే కూర్చుంటాడు అంతే పేరు చూస్తాడు చక్కవే కూర్చుంటాడు తర్వాత బోర్డు మారుస్తాడు అది వేరే ఊరికి వెళ్ళిపోతుంది అవును కదా అంజి సినిమాలో ఉంది సార్ వాళ్ళే చాలా అంజి సినిమా ఓకేనా చదువు లేని వాళ్ళే అన్పఢ్ చదువు లేని వాళ్ళే అయినా కూడా ప్రపంచానికి ఎందుకు తెలుసుకుంటారు బాగా అన్నాడు ఓకేనా నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్స్ ఇక్కడ చదవడం చాలా ఇంపార్టెంట్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 149 లో पीटी सर का पेरेंट పేరు ప్రీతం చంద్ पीटी सर का पेरेंट పేరు भाई प्रीतम सर प्रीतम चंद की शाबाश फायदे से तमगे क्यों लगता था ये చాలా इंपॉर्टेंट पीटी साहब प्रीतम चंद की शाबाश फौज तमगे क्यों लगता था शाबाश అనేటువంటిది ఒక సిపాయి లాగా ఫీల్ అవుతుంది అక్కడ పీటీ సార్ స్కూల్లో సావధాన్ విశ్రాంతి వాగి ఉండాలని చెప్తే అక్కడ అతను ఫౌజ్ లాగా లేక ఫీల్ అవుతుంది ఎలా రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్ ఇది ఫిఫ్త్ క్వశ్చన్ हेड मास्टर शर्मा हेड मास्टर సార్ పేరు ఏంటి ఇక్కడ శర్మా పీటీ సార్ పేరు ఏం పేరు प्रीतम चंद पीटी सार పేరు ఏం పేరు प्रीतम चंद मास्टर साहब పేరు ఏం పేరు शर्मा जी पीटी साहब को क्यों मुंह अतल वेरी इंपॉर्टेंट सस्पेंड मुंह अतल అంటే ఏంటి सस्पेंड क्यों किया ఎందుకు సస్పెండ్ చేసినది చాలా 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు 4 వాక్యాలు వస్తాయి ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ మూడు చదువుకుంటాం स्काउट परेड करते समय से महत्वपूर्ण
వచ్చినప్పుడు తనంతకు తాను మహత్వపున్నారు అని ఎందుకు అనుకుంటారు అని చెప్పేసి 4th క్వశ్చన్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 4th క్వశ్చన్. అబ్బాయి పేజ్ నెంబర్ 149 లో సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 4th క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో కంపల్సరీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక చూడండి భాగం 5. ఈ భాగం 5 లో పేరాగ్రాఫ్ మీరాబాయి గురించి రాస్తారు ఇక్కడ. ఓకేనా? మీరాబాయి पर्वत प्रदेश पे पावस ఎవరు రాశారు? पर्वत प्रदेश पावस సుమిత్రానందన్ పంత్ గురించి కవివచనం రాసి కొన్ని पर्वत प्रदेश గురించి రాస్తే 8 లైన్లు రాయాలి. ఎందుకంటే ఎక్కువ లైన్లు రాయలేరు. 8 మార్కులు ఇక్కడ. మీరాబాయి గురించి అన్న అడుగుతారు, లేకుంటే पर्वत प्रदेश पावस అని అడుగుతారు. ఇద్దరిలో ఒక వచ్చేసే అవకాశం ఉంది. తర్వాత 28 पेज नंबर 53 లో बड़े भाई साहब प्रेमचंद बड़े भाई साहब को अनुसार जीवन की समझ कैसे आती है? जीवन की समझ बड़े भाई साहब के अनुसार जीवन की समझ कैसे आती है? बड़े भाई साहब क्या करते हैं? बड़े भाई साहब के अनुसार जीवन की समझ हर टाइम पे पढ़ते पढ़ोगे पढ़ोगे लिखोगे लिखोगे बनोगे बनोगे नवाब खेलोगे खेलोगे कूदोगे बनोगे खराब 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 पढ़ोगे लिखोगे बनोगे नवाब అని వల్ల అన్న చెప్తుంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు? ఖేలోగే కూదేగే बनोगे खराब అని చెప్తా ఉంటాడు. బడే బాయ్ సాబ్ తన గురించి రాయాలి. నెక్స్ట్ కింద इधर छोटे भाई के मन में बड़े भाई साहब के प्रति श्रद्धा क्यों उत्पन्न हुई? తమ్ముడు వాళ్ళ అన్నని ఎందుకు శ్రద్ధ కలిగింది? కైండ్నెస్ దయ కలిగింది. ఎందుకంటే తను పాస్ అయినప్పుడు తను ఫెయిల్ అవుతుంటాడు. కొన్ని మా అన్ననే కదా, కొన్ని అవును మా అన్న చెప్పడం నాకు ఎవరు చెప్పారని చెప్పేసి తర్వాత ఫీల్ అవుతాడు. అక్కడ మనకి ప్రేమచంద్ అదంతా రాయమంటాడు ఎస్ఏ. లేదా బడే బడే భాई साहब बड़े भाई साहब की स्वभावगत विषय बताइए. ఆయన స్వభావం ఎలా ఉంటుంది అనేది రాయాలి. ఈ ఫస్ట్ వన్ తర్వాత రెండు కూడా ఒకేలా ఉంటాయి సేమ్. ఇది ఒకటి కొంచెం చోటే బాయ్ గురించి రాస్తే సరిపోతుంది. అందులో నుంచి ఒకటి అడిగే అవకాశం ఉంది. 8 మార్క్స్ మీకు స్కోర్ చేస్తాం. ఇంకొచ్చేసి पेज नंबर 102 లో गांधी जी के नेतृत्व की अद्भुत क्षमता की गांधी जी के नेतृत्व में अद्भुत क्षमता की उदाहरण सहित स्पष्ट कीजिए. उदाहरण द्वारा మీరు రాయండి అని 8 మార్క్స్ ఉంటుంది. లేదా शुद्ध सोना में तांबे की मिलावट या तांबे में सोना, शुद्ध सोने में तांबे के मिलावट या सोने में तांबा के मिलावट. जैसे महात्मा गांधी जी के आदर्श और व्यवहार के बारे में लिखो అని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ రెండు చదవడానికి పత్తిజేడ్ में टूटे पत्तियां నుంచి అడిగితే మీరు అది రాయాలి. ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి భాగ 5 లో औपचारिक पत्र अनौपचारिक पत्र. औपचारिक पत्र मींस फॉर्मल, अनौपचारिक मींस इनफॉर्मल. औपचारिक పత్రంలో 3 రోజులు సెలవు కావాలని చెప్పేసి ప్రధానాధ్యాపకుడైనా కూడా कक्षा अध्यापक के नाम पर पत्र लिखो అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. లేదా किसी आवश्यक पुस्तक मांगते हुए మీకు అవసరమైన పుస్తకాలు కావాలని పుస్తక విక్రేత के नाम पर पत्र लिखो. పుస్తకాల విక్రేత దగ్గర నుంచి మీరు లెటర్ రాయమని అడుగుతారు బాయ్. అదన్న అడుగుతారు. లేకుంటే ఇది వచ్చేసి మనకు అనౌపచారిక పత్రం. అనౌపచారిక పత్రం అంటే బంధువులకి, అమ్మకు, నాన్నకి, స్నేహితులకి రాసేది అనౌపచారిక పత్రం. किसी ऐतिहासिक स्थान का वर्णन करते हुए इतिहास संबंधी यात्रा वर्णन करते हुए अपने पिता के नाम पत्र लिखो. लेकिन किसी शैक्षणिक यात्रा का वर्णन करते हुए शैक्षणिक यात्रा शिक्षा प्लस की शैक्षणिक यात्रा का शिक्षा प्लस की शैक्षणिक यात्रा का वर्णन करते हुए अपने भाई को और बहन को पत्र लिखवाना. లేదా विहार यात्रा जाने की अनुमति मांगते हुए విహారయాత్ర వెళ్తున్నావు, మీ నాన్న డబ్బులు అడుగుతున్నాను, నేను వెళ్తున్నాను నాన్న, స్కూల్లో అందరూ వెళ్తున్నారు నాన్న, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా, దీనికి మనీ ఆర్డర్ కావాలి, అమౌంట్ నేను పంపించాను అని చెప్పేసి అడుగుతాను. లేదా విజ్ఞాన యాత్ర. విహారయాత్ర అన్న విజ్ఞాన యాత్ర ఉంటాయా అన్నీ కూడా ఇందులో నుంచి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా లెటర్ రైటింగ్ అనేది ఇది మీ పేరెంట్, ఇది
ఇలాగా పేజీ ఉంటే ఇక్కడ డేట్ తారీఖు అక్కడ సేవామెన్ రాసి కొంచెం స్పేస్ ఇచ్చి జెడ్పీహెచ్ స్కూల్ వచ్చేసి మాననీయ మహోదయ రాసి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి మధ్యలో కొంచెం బాగా రాసి ధన్యవాదం రాసి కింద వచ్చేసి ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్రం రాసి లెటర్ రాస్తే ఇలా ఉంటే మీకు టోటల్ మార్క్స్ పడిపోతాయి అంతే ఇంతే ఉండాలి. ఫర్ సపోజ్ మీరు పెద్ద రాస్తే వేస్ట్, చిన్నగా రాయండి, ఒకే పేరు రాయండి, ఇంతనే రాయండి అంతే. మళ్ళీ మీరు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏమంటే రాయకండి, జస్ట్ సింపుల్ గా ఉండాలి. పొట్టు వేయకుండా సింపుల్ గా రాస్తే లెటర్ రైటింగ్ గా రాస్తే బాడీ పార్ట్ కి వచ్చేసి మీకు 1.5 మార్క్ ఇక్కడ ఉంటుంది కాబట్టి చిన్న పదాలు రాయండి. ఇక్కడ సేవ అనేది నీట్ రాయండి. ఇలా రాసి ఒకటే పేరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం 8 మార్క్స్ మనం స్కోర్ చేస్తాం. ఇంకా లాస్ట్ వచ్చేసి మనకు పర్యావరణ और प्रदूषण निबंध 10 మార్క్స్ నిబంధన మీకు ఆల్రెడీ రాయించాను. అక్కడ స్వచ్ఛ భారత్ గురించి అడిగేటువంటి అవకాశం ఉంది, లేదా పేడ్ హమారే సాథీ హై, చెట్టు మనకి జీవన విధానం, ఏక్ పేడ్ ఏక్ జిందగీ, ఏక్ పేడ్ జిందగీ, ఓకేనా? అది చెట్టు గురించి రాయాలి, స్వచ్ఛ భారత్ గురించి రాయాలి, లేదా पर्यावरण और प्रदूषण గురించి రాయాలి, ఓకేనా? पर्यावरण और प्रदूषण के बारे में लिखना है. पर्यावरण అంటే ఏంటి? चारों ओर घेरे हुए वातावरण को ही पर्यावरण कहते हैं. आजकल के कितने प्रकार के प्रदूषण फैले हुए हैं? चार. क्या क्या है? जल प्रदूषण, वायु भूमि प्रदूषण, ध्वनि प्रदूषण, ओके ना? इसे आपको 10 वाक्य में जवाब देना होगा. जवाब देना होगा. ఇక్కడ రాయొచ్చు మీకు జవాబు देना होगा. ఎన్ని వాక్యాలు జవాబు రాయాలి మీరు? 10 వాక్యాల జవాబు, 10 లైన్లు రాస్తే 10 మార్కులు రాస్తారు. ఇప్పుడు జవాబు అంటే చూడండి, జ అంటే జల్ ప్రదూషణ, వా అంటే वायु प्रदूषण, వా అంటే भूमि प्रदूषण, భూమి ప్రదూషణ, దా అంటే ध्वनि प्रदूषण. साउंड पोल्यूशन. जवाब दो, 10 वाक्यों में जवाब दो. సింపుల్ గా ఇలా రాసినా కూడా మనకి పర్యావరణం చదివితే మాత్రం ఇలా రాసినా కూడా ఒక్కొక్క జల ప్రదూషణ అంటే ఏంటి, ఎలా వస్తుంది, వాటి 2-3 మార్కులు రాస్తే ఒక నిర్వచనం తర్వాత గురించి రాస్తే మనకు ఫుల్గా మార్క్స్ పడుతాయి. లేదా శిక్షా సంబంధి పుస్తకాలే అంటే ఏంటి? ఆదర్శ విద్యార్థి, ఓకేనా? రెస్పాన్సిబుల్ స్టూడెంట్, పైనీర్ స్టూడెంట్. పైనీర్ స్టూడెంట్ ఏంటి? ఆదర్శవంతమైన విద్యార్థి కావాలంటే ఎలా ఉండాలి? విచ్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్, విచ్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఇఫ్ యు హావ్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్, ఎలాంటి హ్యాబిట్స్ నీకు ఉండాలని ఇది రాయాలి. లేదా సమాచార పత్రం, ఈరోజు చూడండి, పొద్దున్న లేస్తే సమాచార పత్రంలో ఏముందో ప్రపంచంలో ఎక్కడ ఏదో కూడా అంత మంచి సమాచార పత్రం వస్తుంది. ఇది కూడా శిక్షా సంబంధించినటువంటి కాబట్టి ఇక్కడ నుంచి ఏదో ఒకటి ఉంటుంది. సమాజ సంబంధిత ప్రశ్న, ప్రియ త్యోహార్ అంటే మీకు ఇష్టమైన పండుగ, మన రంజాన్ కానివ్వండి, మన క్రిస్మస్ కానివ్వండి, ఓకేనా, మన సంక్రాంతి కానివ్వండి, ఏదైనా రాయాలి. లేదా పర్టికులర్ దీపావళి గురించి అడిగితే మాత్రం దీపావళి గురించి కూడా రాస్తే సరిపోతుంది. అందులో మీరు ఒకటే రాయాలి, అన్ని 2-3 చదువుకుంటే మీరు అదే రాస్తారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు విజ్ఞాన సంబంధిత ప్రశ్న. సంగణక అంటే ఏంటి? కంప్యూటర్. సంగణక అంటే ఏంటి? కంప్యూటర్. విజ్ఞాన సంబంధిత సంగణక అంటే కంప్యూటర్, దూరదర్శన్, కృత్రిమ ఉపగ్రహం, దూరదర్శన్, కంప్యూటర్, కృత్రిమ ఉపగ్రహం. ఇది వచ్చేసి మనకు 30వ క్వశ్చన్లో ఇవి ఉండబోతున్నాయి. ఇది మనకి క్వశ్చన్ పేపర్ కాబట్టి టెన్షన్ పడకుండా ఫ్రీగా చదువుకొని వస్తాయి. కష్టపడాల్సిన పర్లేదు. మీరు నిద్రపోలేదు కదా, నిద్ర తక్కువైనా కూడా పర్లేదమ్మా. నిద్ర వచ్చినప్పుడు పడుకోండి అంతే. నిద్ర వచ్చినప్పుడు పడుకొని 1 గంట పడుకోండి. నిద్ర వచ్చినప్పుడు 1 గంట పడుకోండి. 1 గంట పడుకొని మళ్ళీ లేదు, గంట పడుకొని మళ్ళీ లేదు, గంట పడుకొని మళ్ళీ లేదు.